స్టార్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి థియేటర్లోకి వకీల్ సాబ్. నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ. ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత్ కు గోల్డ్ మెడల్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి తాండ వినోద్రావు ఎన్నికల ప్రచారం. బైపిరెడ్డిపాలెంలో జనహోరు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గణేష్ కు అపూర్వ స్వాగతం. శంఖారావం కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఏడీఏకు నవరత్న హోదా. ఏపీ మరో కొత్త యూపీ. ఏపీకి సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసిన నటి పూనం కౌర్. గత మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చాం సీఎం జగన్. సీఎం జగన్ పై మరోసారి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాను మే 1న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. శృతి హాసన్, అంజలి, అనన్య, నివేద థామస్ తదితరులు నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం 2021 ఏప్రిల్ 9న విడుదలైన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ 2024 దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు మే 7వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. జేఈఈ మెయిన్ కు అర్హత సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే అడ్వాన్స్డ్ కు అప్లై చేసుకోవచ్చు. మే 26న 2 షిఫ్టుల్లో పరీక్ష జరగనుండగా 17న అడ్మిట్ కార్డు రిలీజ్ చేయనున్నారు. చైనాలోని షాంఘై వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత ఆర్చర్లు అదరకొడుతున్నారు. కాంపౌండ్ మెన్, ఉమెన్స్ టీమ్ ఈవెంట్స్ లో 2 గోల్డ్ మెడల్ సాధించారు. అభిషేక్, ప్రథమేష్, ప్రియాంష్ తో కూడిన మెన్స్ టీం నెదర్లాండ్ పై 238 నుంచి 231 తేడాతో విజయం సాధించింది. జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ తో కూడిన మహిళల జట్టు ఇటలీ టీంపై 236, 226 తేడాతో గెలుపొందింది. శుక్రవారం సాయంత్రం బీజేపీ ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి తాండ వినోద్రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. విద్యానగర్ కాలనీ నుండి బాబు క్యాంప్ రామాలయం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షులు కేవీ రంగాకిరణ్, ప్రముఖ న్యాయవాది జీవి మనోహర్, అనుచర వర్గం, యువకులు, మహిళలు, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. శనివారం నర్సీపట్నం మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రతి ఇంటి ముందు మహిళలు ఎమ్మెల్యే గణేష్ కు హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ చిన్నబాబు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆదిలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ సన్యాసి పాత్రుడు, ప్రస్తుత వైస్ చైర్మన్ తమరన్న నాయుడు, కౌన్సిలర్లు మాకిరెడ్డి బుల్లిదొర, సిరిసపల్లి నాని, టౌన్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఏకాశివ, జగనన్న సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీను, మాజీ కౌన్సిలర్ వైఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం చెమ్మచంద్ర గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెమ్మచింత గ్రామస్తులు విజయ్ కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చింతకాల విజయ్ మాట్లాడుతూ చెమ్మచింత గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనెక్క చెందుతుందని అన్నారు. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత చెమ్మచింత గ్రామాన్ని ఎంత మేర అభివృద్ధి చేశారో వైసీపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లలో నాతవరం నుంచి తాండవ ప్రధాన రహదారి మరమ్మతులు చేయలేని ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం వల్ల ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ కనక సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ నర్సీపట్నంలో 150 పడకల హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చాడు? అయ్యన్న పాత్రి గారు తీసుకొచ్చారు. నీకేమన్నా దమ్ముందో ఒక్క పడక పెంచగలిగేవా ఈ 5 సంవత్సరాల్లో? ఒక్క పడక కాదు కదా, పెనాయిల్ కూడా కొనలేకపోయావు హాస్పిటల్కి నువ్వు. ఈ రోజు హాస్పిటల్ తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఎంతో మంది మహిళలు డెలివరీ సమయంలో సీరియస్ అవుతుంటే వైజాగ్ కేజీహెచ్ కి తీసుకెళ్లి లోపల చనిపోతున్నారని చెప్పి 150 పడకల హాస్పిటల్ నర్సీపట్నంలో తీసుకొస్తే ఆ హాస్పిటల్కి ఒక మత్తు డాక్టర్ ఉండాలని ఎవరు రాకపోతే అంబేద్కర్ గారి ఆశయాల్ని నమ్మిన ఒక దళిత డాక్టర్ 150 పడకల హాస్పిటల్లో డాక్టర్ సుధాకర్ గారిని అపాయింట్మెంట్ చేస్తే ఆ హాస్పిటల్ ని నెంబర్ 1 హాస్పిటల్ గా తీసుకెళ్లిన ఏకైక డాక్టర్ సుధాకర్ గారు ఒక దళిత బిడ్డ. ఆ డాక్టర్ సుధాకర్ గారిని మన కోవిడ్ సమయంలో మాస్క్ అడిగాడు, పీపీ కిట్ అడిగాడు. అడిగితే ఈ ఎమ్మెల్యే అన్నాడు, నీకు ఎంత కుబెక్కుపోయిందిరా. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్యుడిఏ కేంద్రం నుంచి నవరత్న హోదా అందుకుంది. దీంతో ఐఆర్యుడిఏ ఇప్పుడు కేంద్రం అనుమతి అవసరం లేకుండానే 1000 కోట్ల రూపాయల వరకు నిధులు సమకూర్చుకోవచ్చు. పారిశ్రామిక రంగంలో మినీరత్న, నవరత్న, మహారత్న అనే హోదాలుంటాయి. ఐఆర్యుడిఏ 2015లో మినీరత్న హోదా అందుకుంది. కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 17 పిఎస్యులకు నవరత్న హోదా ఉంది. నటి పూనం కౌర్ ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొన్న వేళ ఆమె ఏపీకి సంబంధించి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మరో కొత్త ఉత్తరప్రదేశ్ అని ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యూపీకి రాజధాని ఉంది, ఏపీకి లేదని కొందరు, ఏపీలోనూ వలసలు పెరుగుతున్నాయని చెప్పడమే మీ ఉద్దేశమా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాల పేరిట మేనిఫెస్టోను విడుదల చేశామని సీఎం జగన్ అన్నారు. 99% హామీలు నెరవేర్చామన్నారు. డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో 2.68 లక్షల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. నాన్ డీబీటీ లబ్ధిదారుల ఖాతాల్లో 1.8 లక్షల కోట్ల రూపాయలు, అమ్మఒడి పథకం ద్వారా 26,067 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా 12,609 కోట్లు, వైఎస్ఆర్ భరోసా కోసం 34,378 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేసేవన్నారు. మోదీ నిలదీసే ధైర్యం రాష్ట్ర నేతలకు లేదని దుయ్యబట్టారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలన్న ఆలోచన పాలకులకు ఉందా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? రాజధాని నిర్మించిన నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు? కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు. మీరు 5 నెలలు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా? సిద్ధమంటూ బయలుదేరారు. దేనికి అప్పులు చేయడానికా? మెగా డిఎస్సీ అని దగా చేసి డిఎస్సీ ఇచ్చారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మద్యం అమ్ముతుంది. నాసిరక మద్యం తాగి ప్రజలను వర్ణిస్తున్నారని షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి థియేటర్లోకి వకీల్ సాబ్. నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ.
ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత్ కు గోల్డ్ మెడల్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి తాండ వినోద్రావు ఎన్నికల ప్రచారం. బైపిరెడ్డిపాలెంలో జనహోరు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గణేష్ కు అపూర్వ స్వాగతం. శంఖారావం కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఏడీఏకు నవరత్న హోదా. ఏపీ మరో కొత్త యూపీ. ఏపీకి సంబంధించి ఆసక్తికర పోస్ట్ చేసిన నటి పూనం కౌర్. గత మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చాం సీఎం జగన్. సీఎం జగన్ పై మరోసారి వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.